అందరికీ నమస్తే అన్న. మన పులివెందులలోని ముతుగుబ్బ రూట్లో ఉన్న రింగ్ రోడ్ సర్కిల్ ఉంది కదా, దాని పక్కనే ఇక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది. ఫ్లైఓవర్ పక్కనే ఇది వచ్చేసి మొత్తం ఎకరా 40 సెంట్లు అయితే ఉంటుందంట. ఇది అమ్మకానికి కలదు. ఇక్కడ మొత్తం ఫ్లాట్లు వేసారు. ఇదంతా వచ్చేసి అన్నదే అన్న. నమస్తే అన్న. నమస్తే హరి. బాగున్నావున్నా. ఇది ఎట్లా అంటే మొత్తం ఎకరా 40 సెంట్లు అమ్ముతారా లేకపోతే ఫ్లాట్లు వేసి అమ్ముతారా? ఫ్లాట్లే హరి. ఓకే, ఫ్లాట్లు అమ్ముతాం. అంటే ఎట్టేసినారు అన్నది ఎన్ని మూర ఫ్లాట్ 20 మూర ఫ్లాట్, ఓకే 40 మూర జంపు, 20 మూర వెడల్పు, 40 మూర జంపు, 16 లక్షలు పెట్టాం. ఓకే, అది అంటే దీనికి రోడ్లు ఎట్టన్నా? ఇది అటు నుంచి మెయిన్ రోడ్ నుంచి 30 అడుగుల రోడ్డు, మళ్ళీ ఇట్లా 30 అడుగుల రోడ్డు, ఇట్లా అడ్డం మళ్ళీ అడ్డం 30. అంటే ఈ ఫేస్ ఎట్టుంటాయి? తూర్పు పడమర. సో చూస్తున్న ఈ ల్యాండ్ ఉంది కదా, ఈ ల్యాండ్ అంతా వచ్చేసి తూర్పు పరమట అయితే హౌసెస్ కట్టుకోవచ్చు అంట. దీనికి మెయిన్ రోడ్డు అక్కడ రింగ్ రోడ్ సర్కిల్ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ సిమెంట్ రోడ్డే కదా, ఇదంతా 80 అడుగుల రోడ్డు, 30 అడుగుల రోడ్డు, 30 అడుగులు. ఇది 30 అడుగుల రోడ్డు. ఈ మధ్యలో 30 అడుగుల రోడ్డు. సో మొత్తం అంతా 30 అడుగుల రోడ్డే ఉంటుందంట. మన పులివెందుల్లో ఎవరైనా కూడా ఎకరా ఒకటే ల్యాండే ఉంటది. ఇదంతా ఈ పక్కనే వంక కూడా ఉంది. ఇది అంటే ఎర్రబల్లె చెరువు నుంచి నీళ్లు వచ్చాయి, ఇటు వచ్చి ఉల్లిమేల లేకపోతాయి. బోట్ సిస్టమ్ ఇది పక్కనే అంటే బోట్ సిస్టమ్ అంతా రెడీ చేశారు, ఫిన్సింగ్ చేశారు. ఇది పక్కనే ఈ పక్క రాణి తోపు అయితే ఉంటది బ్యాక్ సైడ్. బోట్లు అక్కడ బోట్ ఉంది. మామూలుగా అయితే బోటింగ్ రెడీ కావాల్సింది, అనుకోని కారణాల వల్ల నిలబడిపోయింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది అయితే అమ్మకానికి కలదు. ఎవరైనా కూడా చెప్పిన ఈ పక్క రాణితోపు, బ్యాక్ సైడ్ రాణితోపు, ఇటుపక్క వచ్చేసి కాల ఉంది, మధ్యలో ఉంది బాగా. కాదన్నా ఇప్పుడు ఎవరైనా కూడా ఒకటిసారి ఎకరా 40 సెంట్లు కావాలంటారు, వాళ్ళకైనా ఇచ్చేస్తారా? అంటే ఒకరే ఎంత మొత్తం ఒకటేసారి కొంటే కన్నా ఏమన్నా తగ్గుంటుందా? రేట్ ఎకరాల ప్రకారం తగ్గుతుంది కదా. కాలేజీ స్కూల్ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే బ్రహ్మాండమైన లొకేషన్. చూడండి, ఎవరైనా కూడా మనకు ఇల్లు కట్టుకోవాలనుకుంటే కన్నా ఒక రేట్ ఉంటుందంట. లేదు ఎకరా 40 సెంట్లు మేము ఒక్కరే తీసుకుంటాము, ఏదన్నా కానీ హోటల్కి సంబంధించి లేదా కాలేజీకి సంబంధించి ఇంకా ఏదైనా కానీ కట్టుకుంటాం అనేటైతే ఇలా రేటు తగ్గుతుందంట. సో కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఒకసారి మీకు లొకేషన్ కింద వీడియోలో చూపిస్తాను నేను, మీరు చూడొచ్చు. సో ఈ లొకేషన్లో అయితే అమ్మకానికి కలదు. కావాలనుకున్న వాళ్ళకి ఎవరికైనా కూడా తీసుకోండి. ఎట్టన్నా ఇది ఒరిజినల్ పట్టనేనా? ఒరిజినల్ పట్ట, రిజిస్టర్. ఇప్పుడు దీని మీద మనకి ఏదైనా లోన్ కానీ లిటిగేషన్స్ కానీ కాదు, వాళ్ళు తెచ్చుకోవచ్చు. లేదన్నా ఏదైనా లోన్ తెచ్చుకొని ఉన్నారా మీరు? అంటే ఎవరికైనా తీసుకొని బ్యాంకులలో ఏం లేదు, ఏమైనా లిటిగేషన్స్ ఏం లేదు. ప్లాట్ అంటే రిజిస్ట్రేషన్ చేయడం అంతే. ఎటువంటి లిటిగేషన్స్ లేవు, ఎటువంటి లోన్స్ కూడా లేవంట. సింగిల్ హ్యాండ్ అన్న ఓనర్ ఫస్ట్ నుంచి అన్న దీనికి ఓనర్. మీకు కావాలనుకుంటే గన మీరు క్యాష్ టేబుల్ మీద పెడితే అన్న సంతకం పెట్టేసాడు, సింగిల్ హ్యాండ్ అంటే సెటిల్మెంట్ అయిపోతుంది. సో కావాలనుకున్న వాళ్ళకి ఎవరికైనా మన పులివెందుల ఏరియాలో ఎవరైనా కూడా ఎకరా పైన ఏదైనా కొనాలనుకున్న వాళ్ళకు ఈ వీడియోని సెండ్ చేయండి. లేదు మాకు 20-40 ఫ్లాట్ల ప్రకారం కావాలనుకున్నా కూడా వచ్చి తీసుకోవచ్చు మీరు. ఓకే, అంతే కదా? 40 మూర జంపు, అది 30 అడుగులు రోడ్డు వెడల్పు. మళ్ళీ ఒకసారి లొకేషన్ బాగా చెప్తానండి. పులివెందుల నుంచి రాణితోపు రోడ్డు రింగ్ రోడ్ ఉంది కదా, ముదుగుబ్బ సర్కిల్, ఇక్కడ అక్కడ నుంచి పక్కనే ఫ్లైఓవర్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ నుంచి కొద్దిగా లోపలికి ఉంటుంది అంతే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఇక్కడ బెంగళూరు టు ఇటు హైవే పడుతుంది. దీని ల్యాండ్ పక్కనే హైవే పడుతుంది. మీరు కొని ఇప్పుడు 1 ఇయర్ కాకపోయినా కూడా 2 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక నాకు తెలిసి 2 సంవత్సరాల్లో డబల్ అవుతుంది. ఇది త్రిబుల్ కావచ్చు. ఈ పక్క హైవే, ఈ పక్క పెద్దది కాలువ అంటే స్విమ్మింగ్ అంటే బోటింగ్, ఈ పక్క వచ్చేసి రాణితోపు పార్కు, అన్ని విధాలా ఉంది ఇది. ఈ స్థలం కొనాలనుకున్నారనుకో ఎవరన్నా, వాళ్ళని కాంటాక్ట్ కావాలంటే ఎట్లన్నా? నేనే. సో పులివెందుల పరంగా అయితే మన బాలుడన్ ఉంటాడు. లేదు మేము దూరం నుంచి ఉన్నాం, కొద్దిగా ఎంక్వైరీ చేసుకోవాలనుకుంటే కన్నా డిస్ప్లే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఫుల్ డీటెయిల్స్ పెడతారు. మీకు ఏమన్నా కావాలనుకుంటే కన్నా ఈ స్థలానికి సంబంధించిన పేపర్లు ఉంటాయి కదా, మీకు జిరాక్స్ కూడా వాట్సాప్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. సో కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. బాగుంది. ఓకే, థ్యాంక్ యూ చంద్రన్న.